ఆర్టీఓ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ కావడంతో తిరుపతి జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజుల నుంచి సర్వర్లు పనిచేయకపోవడంతో లైసెన్స్ డ్రైవింగ్ రెన్యువల్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తరచుగా సర్వర్లు మొరాయిస్తూ ఉండడంతో లైసెన్స్ జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు కూడా సర్వర్ పని చేయలేదు. 12:30 వరకు వెయిట్ చేయండి అన్నారు. సో వెయిట్ చేస్తున్నాం, చూడాలి. మార్నింగ్ 10కి రమ్మన్నారు, 10కి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు అయితే సర్వర్ ఇష్యూ అనేసి కొంచెం 12:30 వరకు వెయిట్ చేయమన్నారు. 1 వరకు వెయిట్ చేస్తాం. మార్నింగ్ 10కి రమ్మన్నారు. ఆర్టీఓ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ కావడంతో తిరుపతి జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజుల నుంచి కూడా సర్వర్లు పనిచేయకపోవడంతో లైసెన్స్ డ్రైవింగ్ సంబంధించి కానీ రెన్యువల్ కోసం కూడా ప్రజలు వచ్చి అక్కడ క్యూ కడుతూ ఉన్నారు. స్లాటింగ్ ఇచ్చిన టైం కూడా వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, నిన్నటి నుంచి కూడా తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఈ రకంగా అంటే సర్వర్ లో డౌన్ అయిపోయిన నేపథ్యంలో చాలా రకాలుగా వాహనదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావచ్చు, అదేవిధంగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి, ఎల్ఎల్ఆర్లు తీసుకోవడానికి చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇట్లా రకరకాలుగా టీచర్స్ వీళ్ళందరూ కూడా అంటే విధులు మానేసి గంటల సమయం కూడా ఆర్టీఓ కార్యాలయం వద్దన వేచి ఉంటున్న పరిస్థితి అయితే జరుగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం అంటే ఇది సర్వర్ల ప్రాబ్లం, నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి అంటే ఒక వ్యవస్థని అంటే ఆర్టీఓ పరిధిలో ఉన్నటువంటి ఈ 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్ అనే పేరుతో ఈ సర్వర్లన్నీ కూడా ఇప్పుడు సర్వర్ మారుస్తున్నారు. అందువల్లనే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ సాంకేతికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో కూడా కొనసాగుతుంది. అందువల్లనే తిరుపతి జిల్లాలో ఈ తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇవాళ నిన్న ఈ 2 రోజులు కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా మరోసారి అంటే ఆన్లైన్ లోనే ఈ రకంగా సర్వర్లు పనిచేసేది ప్రారంభించిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఇస్తారు. తద్వారా వాళ్ళు మరోసారి అంటే దరఖాస్తు చేసుకొని అప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇన్ని పర్యాయాలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వాహనదారులు కావచ్చు, అదేవిధంగానే కార్యాలయానికి వచ్చినటువంటి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6 నెలల క్రితం ఇలాంటి సమస్య వచ్చింది. బట్ మరోసారి ఇవాళ నిన్నటి నుంచి కూడా ఈ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇది మేము ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల అంటే ఆర్టీఓకి సంబంధించిన శాఖ దృష్టి, ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాం. ఇది మరోసారి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.